ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేనాయన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 30వ వచనము. నోటితో మెండుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట దావీదు. అనేకుల ఎదుట ఆయన్ని స్తుతిస్తాడంట. ఆయనకింట్లేండి ఇన్నైనా చెప్తాడు. దేవుడు మంచిగా దీవించాడు ఆయన్ని. ఆయనకి బాధలేమున్నాయి, ఇంకా స్తుతిస్తాడు. ఆయన రాజు కాబట్టి ఎంతమందిలో ఉన్నా దేవుని స్తుతిస్తాడు అని మనం అనుకోవచ్చు. తన అన్నలందరినీ మెచ్చుకుంటూ యుద్ధ భూమికి పంపి తనని మాత్రం గొర్రెల్ని కాయమని పంపినప్పుడు ఆ చిన్న హృదయం ఎంత గాయపడి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. తండ్రి అన్నలకు భోజనం తీసుకెళ్ళమన్నప్పుడు అన్న కారణం లేకుండా తనని గసిరినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. సౌలుకు సాయం చేయడానికి వచ్చినప్పుడు కనికరం లేకుండా చంపడానికి సౌలు వస్తే అప్పుడెంత బాధపడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. దేవుని స్తుతించడానికి ప్రతికూల అనుకూల సమయాలతో పని లేదు దావీదుకి. స్తుతించడమే మనసారా ఆయన్ని. అందుకే దేవునికి హృదయానుసారుడు అయ్యాడు. ఇక నుండి దావీదు వల్లే దేవుణ్ణి మనసారా స్తుతించడం నేర్చుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.